నీ పేరు, నీ రోగం, నీ శాపం, నీ వ్యసనాలు నీ పేరును మరిపించిందేమో. కానీ రాత్రి ప్రార్థనా కాలంలో దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. పేరు లేని నీకు మొదటి వాగ్దానం, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా. పేరు పెట్టి పిలవటమే కాదు, నీవు నా సొత్తు. చప్పట్లు కొట్టాల. రెండో వాగ్దానం యెషయా 62 వచనం, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు కొత్త పేరు. చప్పట్లు కొట్టాలా. న్యూ నేమ్, న్యూ బిగినింగ్, న్యూ నేమ్, క్రొత్త పేరు. 62 యెషయా 4 వచనం, హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. హెప్సిబా అనే మాటకి అర్థం ఇష్టురాలు. దేవునికి నీవు ఇష్టురాలివి. నీ తల్లికి ఇష్టం లేకపోయినా, నీ తండ్రికి ఇష్టం లేకపోయినా, నీ భార్యకి ఇష్టం లేకపోయినా, యేసయ్యకి నీవు ఇష్టం. అందుకనే హెప్సిబా. హెప్సిబా ఆదికాండం 17 వచనం, యు ఆర్ నో మోర్ అబ్రమ్, యు ఆర్ అబ్రహాం. యోహాను సువార్త 1:42 వచనంలో, నువ్వు కేఫావి కాదు, నువ్వు పేతురువు. కేఫా అంటే రెల్లు. నీవు రాయిగా మారబోతున్నావు. పంట స్ట్రాంగ్, స్ట్రాంగ్. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్. యు ఆర్ నో మోర్ జేకబ్, యు ఆర్ ఇజ్రాయెల్. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు, మోసగాడు, మోసగాడు. నువ్వు మోసగాడివి కాదు, నువ్వు దొంగవి కాదు, నువ్వు శాపంలో లేవు, నీవు ఇశ్రాయేల్. అందుకని ఎస్తేరుకు ఒక పేరుంది. ఆమె పేరు హదస్సా. హదస్సా అనే పేరుకి పర్షియన్ పేరు ఏంటిదంటే మోటల్. మోటల్ అంటే ఒక డెజర్ట్లో ఒక గ్రీన్ లీవ్స్తో పర్పుల్ వైట్ కలర్ ఉన్న కలర్ పువ్వు, మోటల్. హదస్సా. హదస్సా. ఎంతకాలం అరణ్యంలో ఉంటావు, ఎంతకాలం గుర్తింపు లేకుండా ఉంటావు. నీ పేరును నేను మార్చబోతున్నా. నీ పేరు ఎస్తేర్. ఎస్తేర్ అనే మాటకు అర్థం నక్షత్రం. అదే నక్షత్రం లోకరక్షకుని దగ్గరికి జ్ఞానులను పంపించింది. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. పేరు లేని నీకు ఈ రాత్రి యేసయ్యకి పేరు పెట్టబోతున్నాడు. ఏ పేరు? పాత పేరు కాదు, కొత్త పేరు పెట్టబోతున్నాడు.